హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి బ్రైట్ లెర్నర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం 14th ఆఫ్టర్నూన్ టెట్ ఎగ్జామ్లో వచ్చిన ఎగ్జామ్ క్వశ్చన్స్ చూద్దాం. ఇది నేను రాసిన పేపర్ అనమాట. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మ్యాచింగ్స్ టైప్ ఎక్కువగా అడిగాడు. సరైనది గుర్తించండి అని అడిగాడు. ఇక్కడ వయోజన దశ వచ్చేసి 40 to 60 అని ఇచ్చాడు. కౌమార దశ 3 to 6 అని ఇచ్చాడు. ఉత్తర బాల్య దశ 6 నుండి 10 or 12 అని ఇచ్చాడు. నేను థర్డ్ అనుకుంటున్నాను ఆన్సర్. మీకు రాంగ్ అనిపిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ భాషా వ్యాకరణం గురించి నోమ్ చామ్స్కీ గురించి ఒక బిట్ అడిగాడు. నేనైతే నోమ్ చామ్స్కీ అనుకుంటున్నాను. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగానికి చెందినది అని అడిగాడు. చెందినది ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఇక్కడ సహజీకరణ అని ఉంది. సహజీకరణ అని పెట్టాను నేనైతే. అదే కరెక్ట్. చాలామందికి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ ఎలా ఉంది, ఏంటా క్వశ్చన్స్ అని కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, అందుకోసమని ఈ వీడియో చేశాను నేను. ఇంతకుముందు చాలామంది చేసేవారు ఎగ్జామ్ అయిన తర్వాత, ఇప్పుడైతే చాలామంది చేయట్లేదు అసలు. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగం గురించి ఒక బిట్ అడిగాడు. అంటే మీరు ఎగ్జామ్ రాయబోయే వాళ్ళైతే ఇంకా మిగిలిన 3 ఉంటాయి కదా, కన్ఫామ్గా చూసుకుని వెళ్ళండి, కన్ఫామ్ బిట్ వస్తుంది. పురోగమన అవరోధం గురించి అడిగాడు. అది పురోగమన అవరోధం గురించి, అవరోధాలు కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఎన్సీఎఫ్ 2005లో 1 to 5కి పాఠశాల పని దినాలు అడిగాడు. 200 days అనమాట, 200 రోజులు ఈ బిట్. నెక్స్ట్ 1 నిబిల్ = ఎంత అని అడిగాడు. 4 bits. ఓకే. నెక్స్ట్ 16 PF మూర్తిమత్వ నికష గురించి అడిగాడు అనమాట. రేమండ్ కాటిల్ అని ఆర్బీ కాటిల్ గురించి బిట్ అడిగాడు. అంటే డైరెక్ట్గా ఏది అడగట్లేదు, కొంచెం ఇండైరెక్ట్గానే అడిగాడు. చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్ డగ్డేల్ గురించి అడిగాడు. డగ్డేల్ అనేది జూక్స్ కుటుంబం. ఇవి అనువంశికవాదులు, పరిసరవాదుల గురించి బిట్స్ అడుగుతున్నాడు. ఫ్రేమన్ మ్యాచింగ్ టైప్ అడిగాడు. ఇది ఫ్రేమన్ కవలలు, అన్నదమ్ములు. ఇది జిప్సీ నడిపే పిల్లవాడు అని ఇచ్చాడు అనమాట. గార్డన్ దానికి సంబంధించి ఆన్సర్. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇలా పెడితే ఓకే, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ శిశువులో మొట్టమొదటి ఉద్వేగం ఏంటంటే ఉత్తేజము. అది కొంచెం మ్యాచింగ్ టైప్ ఇచ్చాడు. ఇది మ్యాచింగ్ కాదు, ఏబీలు ఇచ్చి ఏ సరైంది బి సరైంది ఆ టైప్ అడిగాడు అనమాట. సెకండ్ది కొంచెం డౌట్గా ఉంది, అందుకే నేను అది రాయలేదు. నెక్స్ట్ తల్లిదండ్రుల ప్రకారం అన్వేషణ దశ ఏ దశలో కనిపిస్తుంది అని అడిగాడు. నేనైతే పూర్వ బాల్య దశ అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. చూసేవాళ్ళు, ఎగ్జామ్ రాసిన వాళ్ళైతే, రాయబోయే వాళ్ళైతే దానికి సంబంధించి రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కన్ఫామ్గా చూసుకుని వెళ్ళండి. ఖచ్చితంగా దాన్ని బట్టి అడుగుతున్నాను. నెక్స్ట్ కోల్బర్గ్ దశలు అడిగాడు. 1వ దశ ఏంటంటే శిక్షకు సంబంధించి, ఇది మ్యాచింగ్ అడిగాడు. 2వ దశ బహుమతికి సంబంధించి. 3వ దశ అనేది మంచి బాలుడు. 4వ దశ అనేది సాంఘిక క్రమ నిర్వహణ గురించి అడిగాడు. ఎగ్జామ్ హాల్లో అసలు మైండ్ బ్లాక్ అయిపోయేలాగా అడిగాడు అనమాట. అన్నీ చదువుకుని వెళ్తాం, కానీ ఇక్కడ అడిగిన దాన్ని బట్టి మనం ఆన్సర్ చేసేదాన్ని బట్టే ఉంటుంది కదా. ఫ్రాయిడ్ మనోలైంగిక సిద్ధాంతాల గురించి ఒక బిట్ అడిగాడు. అది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. అది ఈగో, సూపర్ ఈగో అని, చేతనత్వం గురించి, జీవితేచ్ఛ మరణేచ్ఛ గురించి ఆప్షన్స్ ఇచ్చాడు. నేనైతే అది నాకు తెలియదు, ఆ బిట్ నేను చేయలేదు. కాకపోతే మీరు అది టాపిక్ చూసుకుని వెళ్తారని చెప్తున్నాను ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు. నెక్స్ట్ వైఫల్యం పొందిన వ్యక్తి వాటిని సమాజం అంగీకరించబడే రీతిలో వ్యక్తం చేయడం అని అడిగాడు. ఇది రక్షక తంత్రాల గురించి బిట్ అడిగాడు. ఉదాత్తీకరణం ఆన్సర్ ఉదాత్తీకరణం అనమాట. అంటే భగ్న ప్రేమికుడు కవిగా మారడం ఎగ్జాంపుల్ అనుకుంటా. నెక్స్ట్ పూర్వ బాల్య దశ గురించి అడిగాడు. అది మ్యాచింగ్ టైప్ అడిగాడు. ఆత్మభావన. ఉత్తర బాల్య దశ అనేది అనుకరణ అని కొంచెం రాంగ్, ఇందులో తప్పుగా జతపరిచబడిద్దని అడిగాడు. వయోజన దశ సంపూర్ణ దశ అని. కౌమార దశ పాత్ర గుర్తింపు అని అడిగాడు. దీంట్లో చూసుకోండి మరి. నెక్స్ట్ థీమాటిక్ పర్సెప్షన్ టెస్ట్లో స్త్రీలకు కేటాయించిన కార్డుల సంఖ్య అడిగాడు. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో 10, 30, 20, 35 అని ఇచ్చాడు. స్త్రీలకు మాత్రమే కేటాయించే కార్డులు అంటే
10 అని చెప్పొచ్చు, కానీ శ్రీలక్కి 20+1 అని చెప్తారు శ్రీలక్ కేటాయించే కార్డులు, కానీ అక్కడ 20 అని ఇచ్చాడు ఆన్సర్. నేనైతే 20 అని పెట్టాను, మరి నాకు కన్ఫామ్గా తెలియదు ఆన్సర్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్రష్మర్ గురించి అడిగాడు. పీవరకాయలు అని చెప్పి ఇది కూడా మ్యాచింగ్ ఇచ్చాడు. హిప్పోక్రటిస్ అయితే ఔత్సాహికులు, యాంగ్ ఉభయవర్తనలు, ఓకే, స్ప్రేంజర్ సైద్ధాంతిక విలువలు. దానికి సంబంధించి టేబుల్ ఉంటుంది కదా, మూర్తిమత్వం లెసన్లో ఆ టేబుల్ మొత్తం చూసుకుని వెళ్ళండి. రూపక సిద్ధాంతాలు, లక్షణాంశ సిద్ధాంతాలు, నిర్మితి సిద్ధాంతాలు అవి ఉంటాయి కదా, అవి మొత్తం ఫ్లో చార్ట్ అంతా చూసుకుని వెళ్ళండి అకాడమీ బుక్లో. ఇంకా చెప్పాలంటే స్మృతి ప్రక్రియలోని అంశాల గురించి అడిగాడు. అది పునఃస్మరణ, పునరభ్యసనమా, గుర్తింప, ధారణ అని చెప్పి అడిగాడు. అది కూడా కొంచెం క్రిటికల్గానే ఉంది. నెక్స్ట్ శాస్త్రీయ నిబంధనలో బిట్ అడిగాడు అనమాట. అది నిబంధన ప్రతిస్పందన, అది కొంచెం ఏఆర్బి ఇచ్చి ఏ కరెక్టా బి కరెక్టా టైప్లో అడిగాడు అనమాట శాస్త్రీయ నిబంధనకి సంబంధించి. అది ఆహారం అనేది రెండవసారి ఇస్తాడు కదా ఉద్దీపన, దాని చివరిలో ప్రతిస్పందన రాదు అని ఇచ్చాడు. అది ఒకసారి చూసుకోవాలి. దానికి సంబంధించి ఆ మ్యాటర్ అంతా చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్ పరిశీలన అభ్యసనం గురించి ఇచ్చాడు అనమాట. అంటే సాంఘిక అభ్యసనం అవి ఉంటుందని నేను అనుకుంటున్నాను. పరిశీలన గురించి అడిగాడు అనమాట. అది స్టేట్మెంట్ అడిగాడు దానికి సంబంధించి. నెక్స్ట్ సృజనాత్మక దశలో అంతర్దృష్టి అభ్యసనం ఏదని అడిగాడు. ఆప్షన్స్లో సన్నాహ దశ, గుప్త దశ, నిరూపణ దశ, వేరే ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఈ 3 దశలు అయితే కాదు, ఆ ఇచ్చిన ఆప్షనే. దానికి గుర్తుకు రాలేదు నాకు ఆ నేము, అందుకే రాయలేదు. ఓకేనా, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి తప్పకుండా, ఎందుకంటే నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నెక్స్ట్ వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి. నేనేమో ఎవరికైనా యూజ్ అవుతుందని వీడియో చేస్తుంటే కనీసం ఎవరు లైక్ కూడా చేయరు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు. అలా చేస్తే అసలు మోటివేషనే రాదు మాకు. అసలు యూట్యూబ్ ఛానల్ వల్ల ఏం యూజ్ ఉండదండి, ఏదో ఎవరికైనా యూజ్ అవుతుందని చేయడం తప్ప. అభ్యసన నిర్వచనం అడిగాడండి. ఇది ఇక్కడ ఆప్షన్స్లో బెర్న్హార్డ్, హిల్గర్డ్, గార్డ్నర్ మార్ఫీ అని ఆప్షన్స్ ఇచ్చాడు. నేనైతే చిన్న కీవర్డ్ పెట్టుకుని వెళ్ళాను దానికి సంబంధించి నేను పెట్టుకున్న కీవర్డ్ రాలేదండి అక్కడ. అసలు ప్రతి మార్పు అని వస్తే మార్ఫీ అని పెట్టాను కీవర్డ్. అందుకే చెప్తారు అంతా చదువుకోవాలని చెప్పి కీవర్డ్స్ని పెట్టి వెళ్తే ఏమి ఉండదండి అక్కడ. కాబట్టి ఫుల్ ప్లెజర్గా అన్నీ చదువుకున్న వాళ్ళకే ఉంటుంది. ఇదైతే నేను రాంగ్ పెట్టాను. నెక్స్ట్ ఆలోచనకు సంబంధించి స్టేట్మెంట్స్ అడిగాడు. దాంట్లో ఏది సరైంది ఏది సరికానిదని అడిగాడు అనమాట. నెక్స్ట్ వికాస సూత్రాల గురించి కూడా ఒక బిట్ అడిగాడు. కన్ఫామ్గా వస్తుంది, అది కూడా చూసుకుని వెళ్ళండి. మధ్యగతం గురించి అడిగాడు అనమాట. మధ్యగతం ఫార్ములా ఇచ్చి ఈక్వేషన్స్ ఉంటాయి కదా, స్టాటిస్టిక్స్, ఒకసారి చూసుకుని వెళ్ళండి. కన్ఫామ్గా అడుగుతున్నాడు దాని గురించి. ఇది మధ్యగతం ఫార్ములా ఇచ్చి ఇందులో ఎఫ్ అంటే ఏంటని అడిగాడు, స్మాల్ ఎఫ్ అంటే ఏంటని అడిగాడు. మధ్యగత తరగతి పౌనపుణ్యం, ఇదంటే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఐసీటీకి సంబంధించి నిబ్బుల గురించి అడిగాడు కదా, 4 బిట్స్. నెక్స్ట్ బోల్ట్, ఇది కొంచెం ఇది మ్యాచింగ్ టైప్ ఇచ్చాడు. Ctrl+B అని, ఇటాలియన్ అయితే Ctrl+I అని, హెల్ప్ ఏంటని, రిడో ఏంటని ఇచ్చాడు అనమాట. Ctrl+Y రిడో అని. నేను దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాను, షార్ట్ వీడియో, Ctrl+ కీస్ గురించి. అది మీరు చూసుకుని వెళ్ళినా 1 మార్క్ ఈజీగా వద్దాను. ఓకే, నెక్స్ట్ తెలుగు చూద్దాం మనం. 26 బిట్స్ అయితే గుర్తున్నాయండి నాకు, సైకాలజీ అయితే 30 బిట్స్కి. ఇంకా తెలుగు చూద్దాం. తెలుగులో ఎర్రన్న బిరుదు అడిగాడండి. ప్రబంధ పరమేశ్వరుడు ఎవరి బిరుదు అని అడిగాడు. అది ఎర్రన్నది. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అని 2 బిరుదులు ఆయనవి అనమాట. బిరుదుల గురించి కన్ఫామ్గా అడుగుతున్నాడు. అయిపోయిన వాళ్ళే కాకుండా కొత్తగా ఉంటారు కదా ఇంకా మిగిలిన వాళ్ళ బిరుదులు చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మాతృభూమి గురించి ఇక్కడ బిట్టు ఎలా అడిగాడంటే నవల అని అడిగాడండి. నవల అయితే ఉదయకిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పూలు, ఈ 3 కూడా నవలలు. కానీ అక్కడ ఆప్షన్స్లో ఉదయకిరణాలు, శాపగ్రస్తులు, అనాథ, ఎదలొముళ్ళు అని ఇచ్చాడు. అందులో 2 కథా సంపుటాలు, 2 ఏమో నవలలు ఇచ్చాడు. ఆన్సర్ ఏది పెట్టాలి? కాబట్టి దీనికి ఆన్సర్ మార్క్ వస్తుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. రాసిన వాళ్ళైతే, రాయబోయే వాళ్ళైతే అన్నీ చూసుకుని వెళ్ళండి. తెలుగులో అన్నీ అడుగుతున్నాడు.
మనకి యూట్యూబ్లో గణేష్ సార్ చెప్తున్నారు కదా, ఆయన లైవ్లు ఫాలో అయినా సరే చాలా మంచి మార్క్స్ వస్తాయి. చాలా బాగా చెప్తున్నారు ఆయన. నెక్స్ట్ ఆంధ్ర వైభవం అనేది ఏ ప్రక్రియకి చెందింది అని అడిగాడండి. గేయ ప్రక్రియకి చెందింది. నెక్స్ట్ యుద్ధ విజేత శాంతి ఆవశ్యకత ఇతివృత్తంగా కలిగిన పాఠం ఏంటని అడిగారండి. అది యుద్ధ విజేత. నెక్స్ట్ వ్యక్తిత్వ వికాసం ఇతివృత్తం దేనిదని అడిగారంటున్నారు. నాటి చదువు చేజారిన బాల్యం. నేనైతే వాసిరెడ్డి సీతాదేవి ఉపన్యాస కళ దానికి కొంచెం కోడ్ పెట్టుకుని వెళ్ళాను. అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ పెట్టేసాను ఆన్సర్. కోడ్లు కూడా కరెక్ట్గా పెట్టుకోకపోతే ఆన్సర్ రాంగ్ చేసేస్తామండి. కాబట్టి ఫుల్ ప్లెజర్గా చదువుకుని వెళ్ళండి రాయబోయే వాళ్ళైతే. చంపకమాల ఇది స్థానం అడిగాడు. ఇది 1 నుండి 11 స్థానం. ఇవి 4 ఉంటాయి కదా, ఉత్పలమాల, చంపకమాల, మత్తేపం, శార్దూలం. ఆ 4 చూసుకుని వెళ్ళండి, కన్ఫర్మ్ పెట్టి వస్తుంది. అలాగే నెక్స్ట్ క్రింది వాణిలో యత్వ సంధికి సంబంధించింది ఏంటని అడిగాడు. మునీంద్రుడు అయితే సవర్ణ దీర్ఘ సంధికి చెందుతుంది. మీ ఇల్లు ఎడాగమ సంధికి చెందుతుంది. ఇక్కడ కూడా బిట్టు 4 ఆప్షన్స్ ఇచ్చి ఏది చెందుతుందని అడిగాడు. ఈ 2 అయితే ఆన్సర్స్ కాదండి. రిమైనింగ్ ఏదైతే పెట్టారో వాళ్ళదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద్విగు సమాసానికి చెందనిది అని అడిగాడు 4 ఇచ్చి. దాంట్లో ముక్కంటి అనేది చెందదండి, ఎందుకంటే ఇది బహువ్రీహి సమాసం. ఓకేనా. నెక్స్ట్ పొడుపు కథ అడిగాడు అనమాట. పొడుపు కథ అడవిలో పెట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది అని ఉంటుంది కదా, అది కవ్వం ఆన్సర్. మజ్జిగ కవ్వం. అది పెట్టిన వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్రింది వాళ్ళు సామెత కానిదని అడిగాడు 4 ఇచ్చి. 4 ఆప్షన్స్ ఇచ్చి సామెత కానిది జాతీయాల గురించి సామెతల గురించి కూడా కన్ఫామ్గా బిట్ వస్తుంది. నెక్స్ట్ కన్నుల పండగ అనేది జాతీయం ఇచ్చి 4 ఇచ్చి ఒక కొటేషన్ ఇచ్చి దాంట్లో ఏది దేనికి చెందుతుందని ఇచ్చాడు. కన్నుల పండగకి చెందుతుంది అనమాట. నెక్స్ట్ నిషేధార్థక వాక్యం గురించి ఇచ్చాడు అనమాట. వద్దు, చెయ్యను, చేయకూడదు ఉంటాయి కదా, దాని గురించి ఒక వాక్యం ఇచ్చాడు. నెక్స్ట్ ప్రకృతి వికృతుల గురించి ఇచ్చి 4 ఇచ్చి దాంట్లో 4 ఆప్షన్స్ ఇచ్చి దాంట్లో రాంగ్ అడిగాడు. సంతోషంకి సంతసం వస్తుంది కానీ అక్కడ రాంగ్ ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి సంతాపం అని ఇచ్చాడు, అది రాంగ్ అనమాట. దీన్ని చూస్ చేసుకున్న వాళ్ళది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అర్థాలు ఇచ్చాడనమాట. మృణాలము అంటే ఏంటంటే తామర పువ్వు అనమాట. మృణాలము అంటే తామర పువ్వు. యతి అంటే సన్యాసి. ఈ 2 ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టిన వాళ్ళది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ శృంగార నైషధం, ఇది శ్రీనాథుడి గారి రచన ఏంటంటే శృంగార నైషధం అనమాట. నెక్స్ట్ తాపీ ధర్మారావు గారు ఉన్నారు కదా, చైతన్యం లెసన్. ఆయన ఏ వాక్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందని అడిగాడు. పాతపాలి, కొత్తపాలి, హృదయోల్లాస అని చాలా ఆప్షన్స్ ఇచ్చారు. ఆయన యొక్క లెసన్ అయితే కొత్తపాలి నుండి గ్రహించబడింది అనమాట. ఇక్కడ ఆన్సర్ అయితే హృదయోల్లాస వాక్యానికి చామకూరి వెంకటకవి గారు రాసిందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది దీనికి వచ్చిందనమాట. ఆన్సర్ హృదయోల్లాస ఎవరైతే పెట్టారో అది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఫాలాక్షుడు, ఈ పదానికి పర్యాయ పదాలు అడిగాడు. శివుడు హరుడు. క్షేత్రం అనే పదానికి నానద్దలు అడిగాడండి. వరిమడి, పుణ్యస్థానం, శరీరం, భార్య. కానీ అక్కడ ఆప్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. పుణ్యస్థానము, చోటు అని కొంచెం కన్ఫ్యూజ్ చేశాడు. ఇది కరెక్ట్ ఆన్సర్ చూసుకోండి. నెక్స్ట్ భాస్కరుడు అనేది కాంతిని కలిగజేయవాడు, సూర్యుడు. ఇదైతే ఉత్పత్తార్థం. ఇవి కూడా చూసుకుని వెళ్ళండి. తెలుగు సైకాలజీ అయితే ఇక్కడ వరకు రాశాను. ఇంగ్లీష్ అయితే ఇంకా రాయలేదు. గోడెడ్ అనేది ప్రొవోక్డ్ అనమాట. సినోనిమ్ అడిగాడు గోడెడ్కి. ప్రొవోక్డ్ రెచ్చగొట్టుట అని అర్థం అనమాట. ఇది ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పెట్టారో ఇది ఆన్సర్ అవుతుంది. అసలు ఇది ఎవరికైనా యూజ్ అవుతుందో లేదో చెప్పండి. ఈ వీడియో యూజ్ అయితే యూజ్ఫుల్ అని చెప్పండి, లేదంటే మీరు వీడియోస్ చేయొద్దని చెప్పండి. ఒకవేళ మీకు అవసరం అనుకుంటే నేను రిమైనింగ్ బిట్స్ చేస్తాను, లేదనుకుంటే నేను చేయను. నాకైతే మ్యాథ్స్ తెలియదండి, నేను బయాలజీ స్టూడెంట్. మ్యాథ్స్ అయితే నాకు అసలు రాదు. మ్యాథ్స్ అయితే అడగండి, ఓకేనా. వీడియోని ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ యొక్క డిఎస్సి ఆస్పిరెంట్గా ఇది ఒకటే కోరుకుంటున్నాను నేను, అంతే. థ్యాంక్ యూ.